అందరికీ నమస్కారం. అరిసెలు వండుతాను. కొత్త బియ్యమా పాత బియ్యం? పాత బియ్యం అరిసెలు పాత బియ్యం వేసాము. ఏమో వేసినాం. వేస్తే 2 అయ్యింది. అది దించాం. అది ఉడికిపోతే తీసి ఒడ్డు మీద వేసాం. ఆ ఒడ్డు మీద గడ్డి మీద వేసాం. అందరికీ నమస్కారం. అరిసెలు వండుతాను. బంతుకు బెల్లం తేవాలి. బెల్లం ముక్కలు పడాలి. ముక్కలు తీసేసి ఆ కొండలో వేయాలి. పంచదార వేయాలి. అవంతా ముక్కలు కరిగిన తర్వాత నువ్వులు వేయాలి. నువ్వులు వేసిన తర్వాత అవేమో పాకం తీయాలి. ఆ పాకం తీసిన తర్వాతనే అవేమో పిండి వేయాలి. ఆ పిండి వేసిన తర్వాతనే అవేమో ఆ వండ కట్టేసిన తర్వాత దించాలి. పిండి అంటే ఏం పిండి? బియ్యం పిండి. కొత్తవే పాత మధ్యలోనే కొత్త బియ్యమా పాత బియ్యం? పాత బియ్యం అరిసెలు వంటకి పాత బియ్యం వేసాము. అదేమో ఆ పిండి ఏమో వేసినాం. వేస్తే 2 అయ్యింది. అది దించాము. అయితే అది వేసిన తర్వాతని పెనం పెట్టాం. నూనె వేసినాం. అది తల తెల్లింది. తెల్లితోడు దానికేమో ఒక లోట మీద ముచ్చి కట్టాం. ఆ లోట ముచ్చి కట్టి ఆ ముద్దాటి మీద సరిచేసి వేసినాం. అవేమో వేసిన తర్వాత మీద తేలిన తర్వాత తిరగేసినాం. తిరగేసిన తర్వాత చెట్టు అది ఉడికిపోతే తీసి ఒడ్డు మీద వేసినాం. ఆ ఒడ్డు మీద గడ్డి మీద వేసినాం. బియ్యం పిండి అంటే ఎలా తయారు చేయాలి? మిల్లి అవి బియ్యం పిండి అంటే ఆ బియ్యము ముమ్మటి కడగాలి. ముమ్మటి కడిగేసి ఆ పసగడు పంపేసి 4వ తిప్పు నీళ్ళు పోసేసి ఉంచాలి. అవేమో రాత్రి నానేసినామా 9 ఉదయం 7 8 అవేమో వాడదేవాలి. అవి వాడదేసిన తర్వాత అవి నీళ్ళు వాడిపోతే మిల్లు పట్టుకెళ్ళాలి. ఆ మిల్లులో పిండి ఆడేసి ఇస్తాం. మళ్ళీ పిండి పులిసిపోద్ది అంటే ఎందుకు పులిసిపోద్ది? మరి ఇప్పుడు గాలి పట్టిస్తే పులిసిపోద్ది, బేగ వండకపోద్ది. హాయ్ హలో గైస్, వెల్కమ్ టు పుష్పరాజ్ ఆర్ట్స్. ఇప్పుడు నువ్వు కోస్తున్నవేంటి? కొబ్బరికాయ ముక్కలు అప్పాల్లోకి ఎన్నప్పాలు చేస్తాం. అవేమో దానికి బెల్లం వేస్తాం. వాటికి ముక్కలు కడిగి చేస్తాం. నువ్వులు వేస్తాం. అవి పాకం వచ్చిన తర్వాత పిండి వేస్తాం. బియ్యం పిండి వేసేసి వేస్తాం. వేస్తే అది ముద్ద వస్తుంది. ఆ ముద్ద వచ్చినప్పుడు దించిస్తే అవి వండలు చుట్టాలి. వండలు చుట్టి నూనెలోన ఆ తలతాల నూనె మరబెట్టి ఆ వండలు ఎటువంటివేమో అందులో వేస్తాం. ముట్టుపైన వేస్తాం. లేకపోతే ఈ పిండి ఏమో సోయి కలపాలి. సోయి కలిపి ఆ సోయిని ముంచేసి వేయవచ్చు.